నమస్కారం అందరికీ. నేను మీ సుమ. పల్లవి మీడియా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మనం దీపావళి సందర్భంగా అసలుకి క్రాకర్స్ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయని మనం జాన్కమ్మ తోట పిల్లర్ నెంబర్ 1510 ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అండి చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బోల్డ్ అని ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా చూసేయండి ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో. వచ్చేసేయండి త్వరగా. ఓకే, మనం కనుక్కుందాం ఇక్కడ ఈ స్టాల్లో ఎంత ఆఫర్స్ అయితే ఉన్నాయో. సో బాగా బిజీగా ఉన్నది, అడుగుదాము. సార్ ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉన్నాయి మీ స్టాల్లో? 20% ఆఫర్ ఇస్తున్నామండి. 20% ఆఫర్ ఇస్తున్నారా? ఓకే, అన్నిటి మీదనా? అన్నిటి మీద ఏమేమి ఉన్నాయి సార్? అన్నీ ఉన్నాయా? అన్ని స్టాండర్డ్ మొత్తం అంతా అన్నీ ఉన్నాయండి. మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా? అంత స్టాండర్డ్ బోర్డు కూడా స్టాండర్డ్ ఉందండి. మొత్తం స్టాండర్డ్ కంపెనీ పెట్టాం. మొత్తం అంతా బోర్డు అంతా కూడా అంటే ఇప్పుడు క్వాలిటీ లెస్ వస్తాయి కొన్ని క్రాక్స్. అవి మా దగ్గర లేవండి ఇప్పుడు అన్ని. అంత మంచిగానే ఉంది. ఎలాంటి అయినా ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. కాస్ట్ నుంచి హై మాది ఇక్కడ షాప్ ఉంది, లోపల ఇంకో పెద్ద షాప్ ఉందండి, మెయిన్ షాప్. ఓకే, లోపల మీద ఫస్ట్ లెఫ్ట్ లోనే ఉంటుంది. మీరు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మొత్తం మీకు A to Z మొత్తం వీడియో తీసుకొని మంచిగా చూడండి హ్యాపీగా. బాగా బిజీగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం ఇంకో స్టాల్కి అయితే వచ్చేసాం. చూసారు కదా బోల్డ్ ఎంత స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు ఎంత బడ్జెట్ కావాలన్నా ఉంది ఇక్కడ. ఈ స్టాల్లో ఎంత పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తున్నారని చెప్పేసి కనుక్కుందాము. సార్ హాయ్, స్టాక్ అయితే ఫుల్గా ఉంది, బిజీగా ఉంది. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? డిస్కౌంట్ ఇస్తున్నామండి మేడం. గిరాకు లేదు. ఫస్ట్ మాట అయితే కస్టమర్స్ లేరు, గిరాకు లేదు. ఎందుకని? ఏమో అది దానికి తెలియదు, దానికి చెప్పడానికి లేదు. ఎవ్రీ ఇయర్ పెడతారా మీరు? ప్రతి సంవత్సరం 30 years నుంచి పెడతాం మేము. 30 years నుంచి ఇక్కడే పెడతాం. ఈ ఇయర్ గిరాక్ లేదు. ఈ గిరాకు లేదు ఈ సంవత్సరం. ఓకే ఓకే, ఎందుకని? దానికి రీజన్ లేదు, ఇక మేమేం చెప్తామండి. రీజన్ లేదు. ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, 7 కదా వస్తారేమో. అట్లా ఏముండదు. ఈ పాటికి 50% పైన అయిపోవాలి మాకు. అయితే మాకు సాయంత్రం కొద్దిగా వర్కౌట్ అవుతుంది. అలాంటిది 20% కూడా కదలలేదు. ఈరోజు అయితే చాలా డల్ ఉంది. మేబీ చెప్పలేము. కోట తర్వాత పూజలు చేసిన తర్వాత వస్తారేమో. ఎందుకంటే బిజినెస్ లాస్ట్ టైం నుంచి కూడా ప్రైజెస్ చాలా హైక్ ఉన్నారు. పీపుల్ కూడా మన పిల్లలు కూడా మన ఫ్యామిలీస్ కూడా చాలా ఆలోచిస్తున్నారు చేయడానికి. ఎందుకంటే రేట్ లాస్ట్ ఇయర్ నుంచి ఈ రేట్లో చాలా డిఫరెంట్ ఉన్నాయి రేట్స్. ఎందుకని సార్? అంటే ప్రైజెస్ ఎందుకు హై పెరిగిపోయినా? ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఆ ప్రకారం మనము ఆల్మోస్ట్ దీంట్లో కూడా బెటర్. లాస్ట్ టైం కొంచెం మిగిలింది, ఈ టైం కూడా మనం 50% అయితే ఇచ్చినాం. దీంట్లో కవర్ చేస్తున్నాం. కానీ బిజినెస్ కొంచెం జనాలు కూడా ఆలోచిస్తున్నారు మనం కొంచెం పెళ్ళికి. ఆ ప్రకారం మీరు డిస్కౌంట్ ఎంత పెట్టారు మేడం? ఓవరాల్గా మేము 30-40% డిస్కౌంట్ ఇస్తున్నాము. అయితే బోర్డు ఏమీ మెన్షన్ చేయలేదు, కానీ పర్సనల్గా మనకు తెలిసే వాళ్ళు ఉంటారు, మన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు, వాళ్ళకి 40% డిస్కౌంట్ దాకా వస్తుంది. ఈవినింగ్ మేబీ బెటర్, చెప్పలేము. 4 తర్వాత పూజలు ఏం టైం తెలీదు కదా మనకి, పూజా టైం ఎప్పుడు ఉంటుంది ఏంటని. దాని తర్వాత వస్తారేమో అని. ఎలా అంటే సరికి ఎట్లా ఉంది సార్? హై ప్రైజెస్, లో ప్రైజెస్ అన్నీ ఉన్నాయి. చాలా ఉన్నాయి మేడం. బెటర్ మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఏమంటే ప్రతి ఉంది మంచిగా, కానీ గిరాకీ లేదు. సార్ ఈ స్టాల్ పెట్టారు, ఎలా గిరాకీ ఎలా ఉంది? అందరికీ హ్యాపీ దివాళీ అండి. అలాగే అందరూ జాగ్రత్తగా దివాళీ పండుగను భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ ప్రమాదం లేకుండా అందరూ దివాళీ చాలా సేఫ్గా చేసుకోవాలన్నది నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ ఇయర్ పరిస్థితి సార్ గిరాకీ తక్కువ. ఈ ఇయర్ అన్ని సంవత్సరాల వచ్చి తక్కువ. ఎందుకు తక్కువ అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. మా రేట్లు కూడా కొంచెం పెరిగాయి. తర్వాత ఈ లోకల్ రేట్లు కూడా చాలా పెరిగాయి. దానివల్ల కొంచెం గిరాకీ డల్గా ఉంది. లేకపోతే ఎవ్రీ నేను 11:30కి 2 లోపు మొత్తం మాల్ ఖాళీ చేసి వెళ్ళిపోతా. ఈ సెట్ మొత్తం నేనే ఫస్ట్ క్లోజ్ చేస్తా. ఇదంతా మా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టుకున్నది. కృష్ణానగర్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు అందరం కలిపి పెట్టుకుంటాం స్టాల్. అందరూ మా బామ్మర్దులు అన్ని అన్నదమ్ములు కలిపి ఇక్కడంతా హెల్ప్ చేసుకుని స్టాల్ పెట్టుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం కొంచెం గిరాకీ తక్కువ ఉంది. ఎంత శాతం పెరిగింది సార్ ఇంతకు ముందు కన్నా ఇప్పుడు? ఇంతకు ముందు కానీ ఇప్పుడు 10-15%, 20% అలా పెరిగింది. కొంచెం రకాల మీద కొంచెం అటు ఇటు పెరిగాయి. ఎలా ఉంది అంటే ఏమేమి పెట్టారు మీరు? అంటే హై బడ్జెట్, లో బడ్జెట్? లో క్లాస్ నుంచి మీడియం క్లాస్ వరకే పెట్టాను. హై బడ్జెట్ పెట్టాం. అంటే మా ఫ్యామిలీ పీపుల్స్, మా ఫ్రెండ్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకే, వాళ్ళు తగ్గట్టు ఐటమ్సే పెట్టాను తప్ప అంతకు మించి పెట్టలేదు. ఏంటి సార్ స్టాల్ నేమ్ ఏంది? రాణి క్రాకర్స్ ఇస్ ద బ్రాండ్. రాణి క్రాకర్స్. రేట్లు పెరిగాయి రూపాయి ఆశించలేని మంచి మేము. మాకు కస్టమర్స్ అందరూ అదే రావాలి.
2% 1% కూడా ఇస్తాం. మాకు డబ్బులు కాదు, కాయిన్స్ మా దగ్గరకు వచ్చి కొనాలి. మా కోరిక అది. అందరూ 50,000 సంపాదిస్తే మాకు 20,000 చాలు, కానీ సామాన్యుని మా దగ్గర కొనాలి. రాణి కాక షూటింగ్ పర్పస్, ఓన్లీ షూటింగ్ సెలబ్రిటీలు కానీ విఐపీలు కానీ అందరూ మా దగ్గర ఉంటారు. ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నా రాణి కాకర్స్కున్న పేరు మరి ఎవరికి ఉండదు. అడ్రస్ చెప్పండి సార్ మీది. ఈసబూడు బస్తీ, జానకమ్మ తోట, షాప్ నెంబర్ 5, రాణి కాకర్స్. గూగుల్లో కొట్టినా వస్తుంది ఇప్పుడు ఎనీ టైం. ఓకే. అందువల్ల అంత మంచి పేరు ఉంది. మనం కూడా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం కానీ తగ్గించలేదు. రేట్లు కానీ కస్టమర్స్ విధానం కానీ ఐటమ్స్ కూడా అలాగే ఉంటాయి. ఏదో మార్పులు తెచ్చేసి ఇది కాదు అది కాదు ఇవ్వడం లేదు. ప్రతి ఐటమ్ కూడా మిస్ అవ్వకుండా బాగా జరుగుతుంది. క్రాకర్స్, ఏమేమి తీసుకున్నారు? చిచ్చుబుడ్డి, అగరబత్తీలు, పాప్స్, ఇంకా అంతే. అంతేనా? పెద్ద పెద్ద బాంబులు తీసుకోలేదా? గన్స్ తీసుకున్నా. ఆఫర్లు ఇచ్చారా? ఆ, ఎంత ఇచ్చారా తెలుసా నీకు? 30. 30 ఆఫర్ ఇచ్చారా? 27% ఇచ్చారంట కదా. మంచిగా ఉన్నాయా? ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేస్తారా? నువ్వు కూడానా? మరి గుడికి వెళ్ళలేదా ఇంతవరకు? వెళ్ళొచ్చేసి బాంబులు తెచ్చుకోవడానికి వచ్చారా? హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. వాళ్ళకి కూడా చెప్పు, చాలా మంది చూస్తారు మిమ్మల్ని. చెప్పండి. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. చూసారు కదా, యూసఫ్ గూడ ఇది 1510 పిల్లర్ నెంబరు. ఇక్కడ మనకి ఎప్పుడు పెడతారనమాట ఇక్కడ స్టాల్స్ అనేది. ఎప్పుడు ప్రతి ఇయర్ బాగా బిజీగా ఉంటుంది, గిరాకీ బాగుంటుంది అని చెప్పేసి అని అంటున్నారు. బట్ ఈ ఇయర్ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే 10% రేట్లు పెరిగాయి. అందుకనే అండ్ మంత్ ఎండింగ్ కూడా ఉంది, అందుకనే మనకి రేట్లు అనేది చాలా పెరిగాయి కాబట్టి కొంచెం తక్కువైంది గిరాకీ. ఈ పాటికి అయిపోవాలి, బట్ ఇంకా అవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు. కానీ చూద్దాము. కానీ కొంతమంది ఏంటంటే మాది గిరాకీ బాగుంది అని చెప్పేసి అని అంటున్నారు. క్రాకర్స్ మాత్రం 10% పెరిగినా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చేసండి. పిల్లర్ నెంబర్ 1510 చెప్పాను కదా.